భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ అంటే నిన్ననే నేను వచ్చేసి AAA సినిమాస్లో చూడడం జరిగింది 7:40 షో నైట్. సో మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను హానెస్ట్గా చెప్తాను, అంటే నాకు చెప్పేదానికి బాధగా ఉంది కానీ బట్ నేను చెప్తాను జెన్యూన్గా చెప్పాలి కాబట్టి. నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది అనమాట. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఉంది కదా, ఆ పోలికలు అయితే నాకు కనబడింది. ఆ మూవీ అంతా లేకపోయినా దాంట్లో ఒక 20% అయినా ఉంటే చాలని నేను అనుకొని వెళ్ళాను కానీ బట్ నేనైతే డిసప్పాయింట్ అయినాను. మూవీ ఏంటంటే లైన్ అయితే బాగానే ఉందన్నమాట, మంచి లైన్ కాదండి లేదు, డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిందే లైనే. ఏంటంటే క్షీరసాగర మదనం జరుగుతుంది కదా దేవతలకి రాక్షసులకి, అప్పుడు ఆ రాక్షసుడైన మహిషాసుడికి అన్యాయం జరిగింది, ఆ రాక్షసుని మళ్ళీ తెప్పించాలి అని కింద కొంతమంది వంశస్థులు వచ్చేసి బలిస్తూ ఉంటారనమాట. ఆ లైన్ బాగానే ఉంది, ఆ ఇన్వెస్టిగేషన్ లైన్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూట్ చేసిండే విధానము స్లో పేస్ నరేషన్ అయిపోయింది బ్రో. పెద్దగా మనకి ఎక్కడ హై ఇచ్చే సీన్స్ లేవు, గూస్ బంప్స్ లేవన్నమాట. అరే వావ్ ఫ్యాక్టర్ వావ్ అని చెప్పేలాగా లేదనమాట. ఇంటర్వెల్ ముందు ఒక 5 మినిట్స్, క్లైమాక్స్లో ఒక 5 మినిట్స్, ఓవరాల్గా ఒక 10 to 15 మినిట్స్ బాగానే ఉంటుంది. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు అంతేం లేదనమాట. హీరోయిన్ అంటే లిప్సింగ్ కూడా లేదంటే క్లైమాక్స్లో మన దేవి ప్రసాద్ గారు అని ఒక యాక్టర్ ఉంటారనమాట. ఆయన వచ్చేసి బ్లేడ్ బాబ్జీ ఆటో పాడితే ఈ మూవీస్కి డైరెక్టర్ ఆయన. ఆ యాక్టర్ ఏంటంటే కొంచెం మనకు ఈ కాంతాలలో రిషబ్ శెట్టి లాగా మిమిక్ చేయడం జరిగింది కానీ బట్ నాకైతే పెద్దగా వర్కౌట్ అయిందని నాకు అనిపించలేదు. ఓవరాల్గా మూవీ నాకేం పెద్దగా అనిపించలేదు బ్రో. భూతద్దం భాస్కర్ నారాయణ మిక్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు థ్రిల్లర్ తీసుకోండి, మీరు ఏదైనా అడవిశేష్ గారి థ్రిల్లర్స్ తీసుకోండి, మీరు ఈ క్షణం కావచ్చు లేకపోతే ఎవరు కావచ్చు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కావచ్చు, ఏ థ్రిల్లర్స్ అయినా మీరు తీసుకోండి, రాక్షసుడైనా మనకేంటంటే హై ఇచ్చే సీన్స్ మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకు నెక్స్ట్ సీన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు, మనల్ని కొంచెం థ్రిల్ చేస్తూ ఉంటారు. దీంట్లో థ్రిల్ చేసేది ఇంట్రెస్ట్ కలిగించేది ఏమీ ఉండదు అనమాట. ఏదో ఫ్లాట్గా పోతూ ఉంటుంది అంతే. కొన్ని సీన్స్ అయితే బోర్ కూడా కొడుతుంది. ఓవరాల్గా ఒక 2.5 గంట సినిమాలో 2 గంటల 20 నిమిషాల సినిమాలో మనం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాత్రమే చూడొచ్చు. రిమైనింగ్ 2 అవర్స్ అంతా కొంచెం డల్. బట్ నాకైతే లైక్ శివ కందుకూరి, రాజ్ కందుకూరి వీళ్ళ దగ్గర రీసోర్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మంచి డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చి అప్కమింగ్ అయితే మంచి మూవీస్ వస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.